మహారాజరాజశ్రీ మా నాన్న భూపాల్ గారు గట్టిగా ఓ పట్టు పడితే మళ్ళీ ఆదివారం నాటికి మనిద్దరం 2 లక్షాధికారులం అయిపోతాం. పల్లెటూళ్ళలో డబ్బు రాబట్టడం అంత సులువేం కాదు తెలుసా? తెలుసా తెలగపిండి పులుసా? మా నాన్న 12 గ్రామాలకు దొర. మాట అంటే మాటే. అంతకన్నా ఏం కావాలి అందగాడా? నువ్వు ఇలా అచ్చ తెలుగులో కబుర్లు చెబితే కథ పిటేలను పేలిపోతుంది. మా నాన్న ఆవులిస్తే పేగులు లెక్కెడతాడు. జాగ్రత్త. నేను కావలిస్తే పేగులు తోడేస్తాను. జాగ్రత్త. ఆ జాగ్రత్తలన్నీ హమ్ జరూర్ దేఖ్లేంగే. డోంట్ యు వరీ భీపాల్జీ. రేపొద్దున మీ నాన్న దిగుతాడుగా. గ్యారంటీ. కనెక్షన్ కన్నతో సహా. ఏం భజంత్రి? నాన్నగారు తలడిల్లిపోతున్నారు బాబు. టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఇంత అర్థంతంగా రప్పించావో చెప్పు బాబు. చెప్పకపోతే బండి దగ్గర రండి రండి, మీకు తెలుస్తుంది రండి. ఆవురా సభాభవనమున ఉద్యానవనమా? ఏమిది? ఇది యమసభ, మయసభ లేక అయోమయ సభ? ఈ అన్నుల నిన్నల చెన్ను చూడ కన్ను చెదురుచున్నదే, ఆ వెన్ను వదులుచున్నది. వీరు సాలంకృత సాల భజింకల నెల వంకల మరుని పొలాన కంకుల. ఈ అందము ముట్టుకున్న కందున, పట్టుకున్న అందున. ముట్టుకుంటే పోలే. మీ ఆటపాటల చిందు, చిందులాటల విందు, ఆ విందు చేసడి పొందు, ఆ పొందు నేనే మందు. మందు మందు మందు.
ఏంట్రా ఏంటి బాబు ఏంటి అనాథ नमस्ते राम भूपाल जी, मेरी और मेरे पिताजी के और दिल्ली सरकार के प्रणाम लीजिए। आपके दर्शन मिलना, आपसे बातचीत करना मुझे बहुत बहुत संतोष हुआ। आप तशरीफ रखिए। ఏమంటది ఎవరి పిల్ల కడుపు చూసావా తగలు కట్టాలా అదేం లేదు డాడీ, ఈ అమ్మాయి మీ సూరవశని హిందీ పిల్ల. వీళ్ళ నాన్నగారు ఢిల్లీలో చాలా గొప్పవారు, పై వర్గాల్లో చాలా పలుకుబడి ఉంది. दीपाल जी बोलो, इनके मजे के लिए ये सब शुरू किया, बोलो ये ना। మీలాంటి మహారాజుని ఎంతవరకు చూడలేదు, ఈవేళ ఛాన్స్ వచ్చింది, మీ గౌరవార్థమే ఘన స్వాగతము అని కుమారి ఓరస్ చెప్పుతున్నారు. చాలా బాగుందిరా అబ్బబ్బబ్బబ్బ బాబు పిల్ల చిన్నదైతే మాత్రం చిన్నంతరం పెద్దంతరం బాగా తెలుసు. పెద్ద వంశం ఏమో ఆ మర్యాద పద్ధతి అబ్బబ్బబ్బబ్బ చాలా బాగుంది. అసలు నువ్వు లేట్ డాడీ చెప్తాను. ఊరికి అందరూ చెల్లు అందరూ చెల్లు. రా డాడీ రా, కమాన్ కమాన్ కమాన్. ఏ భజత్రే కమాన్ కమాన్. కన్నప్ప రా డాడీ రా. డాడీ 102 లక్షల రూపాయల పెట్టుబడితో మన ఊళ్ళో మనం పెట్టబోయే రకరకాల ఫ్యాక్టరీల తాలూకు నమూనా. అమ్మో 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 1,02,00,000. అసలు మనం ఈ ఫ్యాక్టరీలు ఎందుకు కట్టాలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? ఆ, 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 ఆ. మన చేతికి మట్టంటుకునే పని నేనెందుకు చేస్తాను? మన దాచింపాళ్ళలో మీరెంత వారో వీళ్ళ నాన్నగారు ఢిల్లీలో ఇంచుమించు అంత పెద్ద. నేను కుమారి ఊర్వశి కలిసి మా పలుకుబడితో ₹1,00,00,000 మంజూరు చేయిస్తాం. మిగతా 2 లక్షలు అది మనం ధరావతి కట్టాలి. ఆ గది కదా, ఆ గది కిటుకు. ఆ 2 లక్షలు కట్టడానికి నాకేం బట్టే? మీరు కాదు డాడీ, మిమ్మల్ని సేవించే, మీరు పాలించే 12 గ్రామాల ప్రజల దగ్గర సందాలు దండెత్తుతాం. అద్భుతం. కనెక్షన్ ఇప్పుడు షో! 102 లక్షల రూపాయలకి మందే పూచి, కానీ మన మీద పెత్తనం. మనమే మన గ్రామాభివృద్ధి కోసం ₹1,00,00,000 పారేస్తారు. లెక్క జమ చేయడానికి వాళ్ళకి టైం ఉండదు. 2 లక్షలు జమేస్తే ₹1,00,00,000కి మనమే రాజాధి రాజులం. దీనికి దీని బాబుకి మనం ఏమన్నా వాటా ఇవ్వాలా? అదే అదేం లేదు, వాళ్ళకి కేవలం దేశమే. నేను నమ్మను. మహా అయితే ఆ అమ్మాయి మీ కోడలై మీ ఇంటికి వస్తుంది. ఇదండి కనెక్షన్. సరే అలాగే, మన గ్రామాల ప్రజలకి మనం చేయకపోతే ఇంకోటి వచ్చి అట్టడి సేవ. అలాగే వివరాలు ఎటు చెప్పు. మీరు అడిగింది 2 లక్షలు ఇచ్చాం కదా, అది కట్టి 20 లక్షలు మంజూరు చేయించండి. మరో 10 ఇస్తామంటే అప్పుడు ఈ 1,00,000 చిల్లర కట్టేస్తాం. ఇది ప్రజా డబ్బు, పవిత్ర డబ్బు. 89